మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్స్ అయితే మాత్రం చాలా చాలా హాట్ గా ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ గంట గంటకు కూడా పెరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచే కూడా క్యూ లైన్ లో భారీగా వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు, వికలాంగులు, యువత ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉత్సాహంతో గంటల తరబడి కూడా లైన్ లో నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 అయినా సరే పోలింగ్ సరళి చూస్తే గనక ఇప్పటికీ కూడా అదే ఊపు కంటిన్యూ అవుతుంది. ఇక్కడ జనం అయితే మీరు చూస్తే గనక 6 దాటినా సరే క్యూ లైన్ లో నిల్చున్నారు. ఇక్కడ 6 గంటల దాకా వచ్చిన మొత్తం ఓటర్లు అందరికీ కూడా గేట్ వేసి ఇక్కడ టోకెన్ ఇచ్చి లోపలికి అలౌ చేశారు. 6 వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేసి పంపిస్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక సుమారు ఇంచుమించు ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో 200 పైనే చిలుకు ఓటర్లు అయితే లైన్ లో నిల్చుని ఉన్నారు. ఇంకా ఇంచుమించు 2 గంటల పైనే ఇక్కడ సమయం పట్టేలా ఉంది. పోలింగ్ పూర్తయ్యే టైంకి పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 80% పోలింగ్ నమోదయ్యే 80% పైన పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. గెలుపు అవకాశాలు ఎవరికున్నాయి ఏంటి అనేది 80% పోలింగ్ నమోదవడం చరిత్రలో ఇదే మొదటిసారి. సో ఓటర్లు అయితే మాత్రం స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీగా ఎండను సైతం లెక్క చేయకుండా క్యూ లైన్ లో నిలబడడం అనేది చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.